హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫేస్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విడుదల చేయడం జరిగిందనమాట. న్యూఢిల్లీలో ఉంటుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్స్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి ఇచ్చారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసిందో ఆఫీస్ విభాగంలో 9 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అలాగే సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అకౌంట్స్ విభాగంలో 9 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ కామన్ క్యాడర్ పోస్టులు వచ్చేసి 237 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కామన్ క్యాడర్ పోస్టులు 237 పోస్టులకు సంబంధించి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ 2 పోస్టులకు మాత్రం ఎనీ డిగ్రీ ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ విభాగంలో 66 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ విభాగంలో 3 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా విభాగంలో 18 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. పట్టికలో కేటగిరీల వారుగా ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని పోస్టులను రిజర్వ్ చేశారనే డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ పట్టికలో పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఆఫీస్ విభాగంలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి గ్రాడ్యుయేషన్ అనమాట, అంటే డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే సీనియర్ అసిస్టెంట్, ఇక్కడ అకౌంట్స్ విభాగంలో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ పోస్టులకేమో బీకామ్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అకౌంట్స్ విభాగంలో 2 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి 2 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కామన్ క్యాడర్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి ఎనీ గ్రాడ్యుయేట్ అనేసి ఇచ్చారు, అంటే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అడగలేదన్నమాట ఈ పోస్టులకు మాత్రం. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి బీకామ్ డిగ్రీ విద్యార్హతతో పాటుగా ఐసీడబ్ల్యూఏ కానీ, సిఏ కానీ, ఎంబీఏ కానీ ఈ కోర్సుల్లో ఏదో ఒక కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేసి ఇచ్చారు, అంటే ఫైర్ ఇంజనీరింగ్ కానీ, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్హతల్లో ఏదో ఒక అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి లా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి పోస్టులు ఏవంటే కన్నా జూనియర్ ఎగ్జిక్యూటివ్ కామన్ క్యాడర్ పోస్టులు అనమాట. ఏదైనా డిగ్రీ ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉంటే చాలా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకేమో 2023 సెప్టెంబర్ 4వ తారీఖు నాటికి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకేమో 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు
జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే కనుక 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అయితే 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక బీసీ అభ్యర్థులకైతే 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకేమో 31,000 నుంచి 92,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి 40,000కు పైగానే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సీనియర్ అసిస్టెంట్ పోస్టులకేమో 36,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అత్యధికంగా 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, పోస్టును అనుసరించి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకేమో రాత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మిగతా పోస్టులకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అదేవిధంగా కంప్యూటర్ లిటరసీ టెస్ట్, వాటితో పాటుగా కొన్ని పోస్టులకి మన డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను కూడా చూస్తారు. ఏవైనా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఫైర్ సర్వీసెస్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి అనమాట. ఇంకా ఆ డీటెయిల్స్ అని కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వివరాలన్నీ క్లియర్గా చదువుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. AAI.AERO అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్. ఒకసారి మీరు కూడా ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకోనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోండి.